మేడారం జాతరలో మహాఘట్టం ఆరంభమైంది. చిలకలగుట్ట నుంచి మేడారానికి బయలుదేరింది సమ్మక్క తల్లి. కాసేపట్లో గద్దెలపైకి చేరుకోనుంది. వనం వీడి జనంలోకి వస్తున్న సమ్మక్కకు ములుగు జిల్లా పోలీసులు గాల్లో కాల్పులు జరిపి ఘనస్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమ్మక్క ఆగమనం కొనసాగుతోంది. అటిప్పటికే సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరి ఉన్నారు. కొద్ది రోజులుగా మేడారం జనారణ్యాన్ని తలపిస్తోంది. సమ్మక్క భర్త పగిడిగిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క బిడ్డ వరాల తల్లి అయినటువంటి సారక్క నిన్న గద్దెలపైకి చేరడంతో మహాజాతర తొలి అంకానికి తెరలిచ్చింది. పిల్లా పాప, చిన్న పెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్ళన్నీ ఆదివాసీ తల్లుల చెంతకు చేరుతున్నాయి. నిన్న ప్రారంభమైన మేడారం మహాజాతర ఈ నెల 31 వరకు జరగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగుతుంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, కొమ్ము బూరలు మధ్య ఆదివాసీ సాంప్రదాయాలతో పూజలు నిర్వహించడంతో జాతర ఊరేగిపోతుంది. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క గ్రాండ్గా ఎంట్రీ ఇస్తోంది. వన దేవతను చిలకలగుట్ట నుంచి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో గద్దెలపైకి తీసుకొస్తున్నారు. కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. మరి కాసేపట్లో గద్దెపైకి చేరుకుని భక్తులను అనుగ్రహించనుంది సమ్మక్క తల్లి. మేడారం జాతరలో మహాఘట్టం ఆరంభమైంది. చిలకలగుట్ట నుంచి మేడారానికి చేరుకుంది సమ్మక్క తల్లి. ఇక గద్దెలపైకి ఆమెని తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు మనం 10 టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. వనం వీడి జనంలోకి వస్తున్న సమ్మక్కకు ములుగు జిల్లా పోలీసులు గాల్లో కాల్పులు జరిపి ఘన స్వాగతం పలుకుతున్నారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య సమ్మక్క ఆగమనం కొనసాగుతోంది. అటిప్పటికే సారలమ్మ, పగిడిగిద్దరాజు, గోవిందరాజు గద్దెలపై కొలువుదీరారు. కొద్ది రోజులుగా మేడారం జనారణ్యాన్ని తలపిస్తుంది. సమ్మక్క భర్త పగిడిగిద్దరాజు, గోవిందరాజు, సమ్మక్క బిడ్డ వరాలపల్లి సారక్క నిన్న గద్దెలపైకి చేరడంతో మహాజాతర తొలి అంకానికి తెరలిచ్చింది. పిల్లా పాప, చిన్న పెద్ద సకుటుంబ సమేతంగా ఊళ్ళన్నీ ఆదివాసీ తల్లుల చెంతకు చేరుతున్నాయి. నిన్న ప్రారంభమైన మేడారం మహాజాతర ఈ నెల 31 వరకు జరగనుంది. సమ్మక్క సారలమ్మ జాతర వైభవంగా సాగనుంది. ఆదివాసీ పూజారులు, డప్పు శబ్దాలు, డోలు వాద్యాలు, కొమ్ము బూరలు మధ్య ఆదివాసీ సాంప్రదాయాలతో పూజలు నిర్వహించడంతో జాతర ఊగిపోతోంది. జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క గ్రాండ్గా ఎంట్రీ ఇస్తోంది. వనదేవతను చిలకలగుట్ట నుంచి కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో గద్దెలపైకి తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కుంకుమ భరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే సమయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. మరి కాసేపట్లో ఆమెను గద్దెల మీదకి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం. సమ్మక్క తల్లికి గౌరవ సూచకంగా ఎస్పీ అక్కడ కాల్పులు జరుపుతూ గాల్లోకి కాల్పులు జరుపుతూ గద్దెల మీదకి ఆహ్వానించినటువంటి దృశ్యం మనం చూసాం. మేడారం జాతరలో మహాఘట్టం ఆవిష్కృతమవుతోంది. చిలకలగుట్ట నుంచి మేడారానికి సమ్మక్క తల్లిని కుంకుమ భరిణ రూపంలో ఉండే సమ్మక్క తల్లిని తీసుకొచ్చినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. వనం వీడి జనంలోకి ములుగు జిల్లా ప్రజానీకం మొత్తం ములుగు జిల్లాతో పాటు
అటు యావత్ తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి మేడారానికి చేరుకుంటున్నారు ప్రజలంతా కూడా, భక్తులంతా. ఇక ఈ ఘట్టానికి సమయం ఆసన్నమైన నేపథ్యంలో పూజారులు భక్తి శ్రద్ధలతో గిరిజన సాంప్రదాయాల ప్రకారం సమ్మక్క తల్లిని గద్దెల మీదకి తీసుకువచ్చినటువంటి దృశ్యం ఇప్పటి వరకు చూసాం. సమ్మక్క ఆగమనం జరిగిన తర్వాత సమ్మక్క తల్లి, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులతో కలిసి గద్దెలపై కొలువుదీరారు. కాసేపట్లో కొద్ది రోజులుగా మేడారం జనారణ్యాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో కాసేపట్లో సమ్మక్క తల్లి అందరికీ కూడా దర్శనం ఇవ్వబోతోంది, అందరినీ అనుగ్రహించబోతోంది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు, అలాగే గోవిందరాజు, సమ్మక్క బిడ్డ అయిన వరాల తల్లి సారక్క ముగ్గురు కూడా నిన్ననే గద్దెలపైకి చేరారు. ఇక ఈరోజు సమ్మక్క ఆగమనంతో జాతర ఒక అంకానికి చేరుకుంటుంది.